జనవరి 4, 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున వరల్డ్ బ్రెయిలీ డేని మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఎందుకు జనవరి 4ని మనం వరల్డ్ బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము అంటే ఈ రోజున లూయిస్ బ్రెయిలీ గారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి. సో లూయిస్ బ్రెయిలీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం ఎందుకు బ్రెయిలీ డేగా జరుపుకుంటున్నాము అంటే కారణం ఏంటి అంటే వారు చిన్నప్పుడే తన యొక్క 9వ సంవత్సరంలోనే చూపు కోల్పోయినటువంటి వ్యక్తి. సో అయితే చూపు కోల్పోయిన తర్వాత బ్రెయిలీ అనేటువంటి ఒక లీప్ని వారు రూపొందించారు. సో ఎవరైతే ఇప్పుడు మనకి దివ్యాంగ్స్ అని చెప్తూ ఉంటామో, ఎవరైతే లైక్ అందులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, సో వారు కంటి చూపు లేకపోయినప్పటికీ కూడా అక్షరాలను గుర్తుపట్టగలరు, అదేవిధంగా చదవగలరు, నేర్చుకోగలరు. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే బ్రెయిలీ వారు, లూయిస్ బ్రెయిలీ వారు తీసుకొచ్చినటువంటి లిపి. సో అందుకోసం ఆయన యొక్క బర్త్డేని మనం ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ బ్రెయిలీ డేగా జరుపుకోవడమే కాకుండా అందులో ఎవరైతే ఉన్నారో వారికి సన్మాన కార్యక్రమాలు కావచ్చు, లేదు అంటే వారు ఏదైతే వారి యొక్క ఫీల్డ్లో వారు ఎవరైతే అగ్రగామిగా ఉన్నారో వారిని గుర్తించి వారికి అనేక విధాలుగా వారి యొక్క ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఈ రోజున ఇస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దినోత్సవాన్ని జరపాలి అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వారు తీర్మానం చేయడం జరిగింది. లూయిస్ బ్రెయిలీ గారు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి.